చూడండి హైదరాబాద్ పరిస్థితి. ఈ చిన్నపిల్లకు ఎంత గాయమైందంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. పాపం ఈ చిన్న పిల్లలకు ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ తండ్రి గారు కూడా అసలు ఇదేంది, రోడ్లు ఏంది, గుంతలు ఏంది, అసలు ఈ పరిస్థితి ఏంది, రోజు పడతానే ఉంటారు. రోజు 10 మంది పడుతుంటారు. చూడండి ఇవేంది, అసలు ఈ పరిస్థితులు ఏంది, ఎక్కడ చూసినా కానీ రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అటు చూస్తే మొన్నటిదాకానేమో బస్ యాక్సిడెంట్లు రోడ్ల వల్లనే జరిగినాయి. ఇక్కడ చూస్తేనేమో ఈ చిన్నారి పరిస్థితి, ఈ తల్లిదండ్రుల పరిస్థితి, పాపం స్కూల్కి వెళ్ళే పరిస్థితిలో ఇలా అసలు టైరు స్కిడ్ అయిపడడం అంటే చాలా బాధాకరమైన విషయం. మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు అవుతున్నాయి, క్రమశిక్షణ లేదు, ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. ఇలాంటి వ్యవహారాలు ఎన్ని రోజులు జరుగుతాయి అనేది ఇంకొకసారి ఆలోచించి దృష్టిలో పెట్టుకోవాలి. మధుర నగర్ మోర్ ఈ వద్ద అయితే ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు పడుతూనే ఉన్నారు. కొంచెం దయచేసి దీన్ని సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. కొంచెం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.